జై వాసవి మాత, జై జై వాసవి మాత. ఈరోజు శ్రీ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం బాలాపూర్ మండల్ దీన్ దయాల్ నగర్ మీర్పేట విలేజ్లో నిర్మాణంలో ఉన్న వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో శ్రీ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు మరియు హోమము, కుంకుమార్చనలు, మహిళలు పాల్గొనడం జరిగింది. కుంకుమార్చనలో అదేవిధంగా అన్నప్రసాద వితరణ 1000 మందికి పైగా ఇది చేయడం అయింది. అదేవిధంగా అమ్మవారికి అభిషేకములో మొత్తం భక్తులందరూ పాల్గొని చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాలాపూర్ మండలంలో ఉన్న ఆర్యవైశ్య బంధుమిత్రులకు, ట్రస్ట్ సభ్యులకు, దేవాలయ ట్రస్ట్ సభ్యులకు, డైరెక్టర్లకు, చందాదారులకు అందరకు ధన్యవాదాలు తెలపడమైనది. మహిళలు అధిక సంఖ్యలో కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. మహిళలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆలయ కమిటీ నుంచి. జై జై వాసవి. ఉదయం నుంచి అక్కడ మీర్పేట చౌరస్తా నుండి ప్రాంగణం వరకు ఊరేగింపు తీయడము, తర్వాత నవగ్రహాలను ఆవాహనం చేసుకొని పూజ చేయడము, తర్వాత యజ్ఞం చేయడము, తర్వాత అభిషేకము, తర్వాత కుంకుమార్చనలు చాలా దిగ్విజయంగా మంచిగా జరిగింది. చాలా బాగా కార్యక్రమాలు జరిపారు. ముఖ్యంగా మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయవంతం చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. వాసవి మాతాకి జై. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి మాత యొక్క ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా మన ఆర్యవైశ్యులు అందరూ కూడా మీర్పేట బాలాపూర్ మండల్ ఆధ్వర్యంలో మన అమ్మవారి యొక్క ప్రాంగణంలో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించబడ్డవి. అందులో భాగంగా ఉదయము హోమము, తదనంతరము అమ్మవారికి అభిషేకము, తదనంతరము మహా కుంకుమార్చన ఆడవాళ్ళ చేత, మహిళల చేత, ముత్తైదువుల చేత మహాకుంకుమార్చన కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరపబడినది. మరి తదనంతరము అన్నదాన కార్యక్రమం కూడా జరిగినది. ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో భక్తమహాశయులందరూ కూడా, మహిళలు, పెద్దలు, చిన్నవాళ్ళు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని మన యొక్క ఈ యొక్క అన్ని కార్యక్రమాలను, పూజా కార్యక్రమాలన్నింటినీ కానీ విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఆలయ కమిటీ నుండి సహృదయ వందనాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మరి ఆలయం నిర్మాణంలో ఉన్నది కాబట్టి మన వాసవిమాత కన్యకా పరమేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆలయము నిర్మాణంలో జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క కమిటీ అందరూ కూడా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్కరింటికి చందాదారు రూపంలో వెళ్తున్నారు. కాబట్టి భక్తులు, మా భక్తమహాశయులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయానికి తమ వంతు ఏదైనా కానీ చందా రూపంలో ఇచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొందగలరని చెప్పేసి కమిటీ నుండి హృదయపూర్వకంగా మనకి చేస్తున్నాము. జై బలో వాసవి మాతాకి జై. వాసవి ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం దీన్ దయాల్ నగర్, దాతూర్ నగర్, మీర్పేట్, బాలాపూర్ నందు ఈరోజు కార్యక్రమాలు, అంటే గుడి నిర్మాణంలో ఉన్నది, గుడి కంప్లీట్ కాలేదు, ఇంకా గుడి నిర్మాణంలో ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమం దగ్గర పొద్దున్నే హోమం, ఆ తర్వాత గణపతి పూజ, తర్వాత అలాగే అమ్మవారికి అభిషేకం, తర్వాత మహిళల చేత కుంకుమార్చన మినిమం ఒక 400 నుంచి 500 మంది మహిళలు కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది. అలాగే దాని తర్వాత భోజన కార్యక్రమాలు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మేము గుడి స్టార్ట్ అయినప్పటి నుంచి, గుడి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చేయడం జరుగుతుంది. కానీ ప్రతిసారి ఒక కార్యక్రమం చేసిన తర్వాత ఇంకొక కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇది ఇలాగే నెక్స్ట్ మా అమ్మవారి గుడి ఓపెన్ అయ్యేసరికి మినిమం ఒక 5 నుంచి 10,000 మంది అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కానీ, అమ్మవారి జయంతి కానీ 5 నుంచి 10,000 మంది రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంత గ్రాండ్గా చేయాలని చెప్పేసి అనుకుంటాం. అలాగే అమ్మవారి విగ్రహాన్ని కూడా మాకు ఒక ప్రతిష్ట అన్నట్టు మంచిగా, ఎందుకంటే మంచిగా ఉండాలని చెప్పేసి అమ్మవారి విగ్రహాన్ని కూడా మంచిగా చేయడం జరుగుతుంది. అలాగే వినాయకుడు, శివుడు, సరస్వతి ఉపాలయాలు కూడా ఉన్నాయి.
శివాలయం అంటే ఇప్పుడు అందరి దగ్గర మామూలుగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా మామూలుగా దొరుకుతాయి. ఇక్కడ మేము ప్రతిష్ఠించబోయే శివలింగం స్ఫటిక శివలింగం చాలా అద్భుతమైనది. చాలా అంటే ఇక ఒక మినిమం 22 feet ఇంచెస్ ఉంటుంది అన్నట్టు, 22 ఇంచుల హైట్ ఉంటుంది అన్నట్టు. కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంత మంచి స్పందన అంటే ఈరోజు మాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక 4-5 రోజులకి వెళ్ళి కష్టపడి ఇంత చేస్తున్నాం కాబట్టి ఈరోజు పబ్లిక్ చూసిన తర్వాత మాకు కూడా చాలా సంతోషం అన్నట్టు. ఎందుకంటే ఇంత మంచిగా కార్యక్రమం అయిందంటే అందరూ కూడా చాలా హ్యాపీ అయినారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహాసభ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరాజు లక్ష్మీనారాయణ గారు, అలాగే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గద్దె సురేష్ గారు, అలాగే వాళ్ళ ప్రధాన కార్యదర్శి బిలకంటి కిరణ్ గారు, అలాగే క్యాషియర్ బద్రీనాథ్ గారు, అలాగే పొలిటికల్ రవి గారు, అలాగే బాలాపూర్ మండల అధ్యక్షుడు నాల శ్రీనివాస్ గారు, అలాగే వివిధ బస్తీ సంఘాల అధ్యక్షుడు కూడా అందరం రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా టెంపుల్ తరఫు నుంచి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా మున్ముందు జరగబోయే కార్యక్రమాలు కూడా ఇలాగే అందరూ ఇచ్చేసి దిగ్విజయం చేయాలని చెప్పేసి మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ఈ నిన్న చేసిన తర్వాత కూడా మా గుడి తరఫు నుంచి ట్రస్ట్ మెంబర్లు, డైరెక్టర్లు, చందాదారు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, అంటే వాళ్ళు కూడా హ్యాపీగా మేము చేస్తామని వాలంటరీగా వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా ఇంతమంది అంటే స్వచ్ఛందంగా వచ్చి పనిచేయడం జరుగుతుంది. అందరూ ఇలాంటి ఏది లేకుండా ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరికి గుడికి చందా రూపంగా ఎవరెవరు రాసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే అందరికీ ఇంకా ముందు కూడా మీరందరి సహాయకారంతో ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ట్రస్ట్ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినం కాబట్టి ఈరోజు ఈ గుడి ప్రాంగణంలో అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినము బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. సుమారు 1500 మంది భక్తులు ఇచ్చేశారు. ఇందులో ఒక 500 మంది మహిళామణులచే కుంకుమార్చన చేయడం జరిగింది. ఈ గుడి నిర్మాణ దిశలో ఉంది కాబట్టి మేము ఎక్స్పెక్టేషన్ చేసే కాటికన్నా ఎక్కువ వచ్చారు. ఈ గుడి కంప్లీట్ అయితే సుమారు మా చైర్మన్ గారు చెప్పినట్టు ఒక 5,000 నుండి 10,000 మంది రావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ సరౌండింగ్ ఏరియాలో అమ్మవారి గుడి లేదు, కన్యకా పరమేశ్వరి గుడి లేదు కాబట్టి దరిదాపు ఒక 10 మండలాలకు కలిసి ఇదే మెయిన్ గుడి అవుతుందని మేము అనుకుంటున్నాము. ఈ యొక్క గుడి యొక్క నిర్మాణ దిశలో ఉన్నందున ఈ గుడి యొక్క విగ్రహాన్ని కూడా యోగిరాజ్ ద్వారా చెక్కించడం జరుగుతుంది. మిగతా విగ్రహాలు కూడా మహాశిల్పులచే చెక్కించడం జరుగుతుంది. ఈ గుడి యొక్క నైపుణ్యం కూడా గుడి యొక్క శిల్పులు చాలా నైపుణ్యులతో చెక్కించడం జరుగుతుంది. ఈ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత దీని యొక్క అద్భుతమైన విషయాలు బయటికి వస్తాయి. దీని యొక్క ముహూర్తం కూడా అతి త్వరలో నిర్ణయించడం జరుగుతుంది. జై వాసవి. జై వాసవి. మీర్పేట ఆర్యవైశ్య సంఘం నుండి పట్టు వస్త్రాలు సమర్పించాము. ట్రస్ట్ సిపిఎస్లకు ధన్యవాదం. చేసినటువంటి ఆర్యవైశ్య సంఘం భక్తులందరికీ, వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదం. నా పేరు పరమేశ్వరి. బాలాపూర్ నుంచి వచ్చినాము. బాలాపూర్, మీర్పేట్ రెండు ఒకేలాగా అన్నీ కలిసి కార్యక్రమాలను చాలా దిగ్విజయంగా చేసుకుంటాము. ఇవాళ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అభిషేకాలు, కుంకుమార్చన, హోమము చాలా విధంగా, చాలా రకాలుగా, చాలా ఘనంగా, చాలా సంతోషంగా మహిళలము చాలా సంతోషంగా జరుపుకున్నాము. ఈ విధంగా అమ్మవారి కృప మా మీద ఎప్పుడు ఎల్లవేళలా ఈ విధంగానే అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. జై వాసవి మాత, జై వాసవి మాత. జై జై వాసవి మాత. ఈరోజు ఇక్కడ జరిగిన అమ్మవారి ఆత్మార్పణ రోజు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎన్నో జరుగుతాయి. ఈ ఏరియాలో మన సరౌండింగ్లో దిల్షునకో, బాలాపురానికో మనకు చాలా విధంగా జరుగుతాయి. ఈ కార్యక్రమానికి సహకరించిన ట్రస్ట్ సభ్యులు, డైరెక్టర్లు, చందాదారులకు మరి పేరు పేరున ధన్యవాదాలు. ఇదే విధంగా అందరి సహకారంతో ముందుకు పోవాలని ఆ వాసవి మాతని కోరుకుంటాము. జై వాసవి మాత, జై జై వాసవి మాత. జై వాసవి, జై జై వాసవి. మేము వాసవి మాత భక్తులమండి. ఆర్యవైశ్య
ఆర్యవైశ్య భక్తులమండి అందరం కూడా. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉదయం 5 గంటల నుండి అన్ని పూజలు ప్రారంభమయ్యాయండి. 5:30 నుండి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని నగర శివాలయం నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చామండి అమ్మవారి ఆలయానికి. ఇక్కడ తెల్లవారుజాము నుండి హోమాలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, ఇంకా అనేక రకరకాలైనటువంటి ఎంతో గొప్పగా ఘనంగా రకరకాలైనటువంటి పెద్ద ఎత్తున చాలా ఘనంగా జరిగాయండి పూజలు. కొన్ని అంటే మహిళలు చాలా ఘనంగా ఇందులో పూజలో పాల్గొన్నారు. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అమ్మవారి దయ విశ్వమాత కాబట్టి ప్రపంచం అందరి మహిళల మీద, అందరి కుటుంబాల మీద, అందరి మీద ఉంటుందండి. ఇది ఇది నిస్వార్థంగా అందరూ కోరుకుంటూ పూజ చేస్తుంటామండి విశ్వమాత వాసవి మాత. కాబట్టి వాసవి మాత అందరి మాత. జై వాసవి మాత. జై వాసవి. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా బాలాపూర్ టెంపుల్లో కుంకుమార్చన, హోమము, అభిషేకము అన్నీ జరిగినాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. జై వాసవి.